ఈ భూమి మీద 2 టైప్ పీపుల్స్ ఉంటారు బాస్. ఒకళ్ళు పనిచేసే వాళ్ళైతే ఇంకొకళ్ళు వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు. మేడే అంటే ఏంటి బాస్? ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? నిజంగా మనం వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నామా, లేక ఒక ఫార్మల్ పోస్ట్ వేసి మర్చిపోతున్నామా? 1886 హై మార్కెట్ ఎఫైర్ అనే సంఘటన అమెరికాలో జరిగింది. రోజుకి 12 నుంచి 16 గంటలు పనిచేయించేవాళ్ళు. వర్క్ ప్రెజర్ తట్టుకోలేక అక్కడి కార్మికులు 8 గంటలు మాత్రమే పనిచేస్తామని రోడ్ల మీదకి వచ్చారు. ఆ పోరాటం అంత తేలిగ్గా ముగియలేదు బాస్, రక్తంతో ముగిసింది. కానీ అదే పోరాటం వల్ల ప్రపంచానికి ఈ రోజు ఒక రూల్ వచ్చింది బాస్. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల జీవితం. భారతదేశంలో మేడే 1923లో మొట్టమొదటిసారి జరిపారు. ఈ రోజు కూడా మన దేశంలో 50 కోట్లకు పైగా కార్మికులు ఉన్నారంటే నమ్ముతారా బాస్? మన దేశంలో 90% వరకు లేబర్ ఇన్ఫార్మల్ సెక్టార్ లోనే ఉంది. మినిమం వేజెస్ కూడా ఇంకా చాలా చోట్ల అందటం లేదు బాస్. అంటే వాళ్ళు దేశాన్ని బిల్డ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఫ్యూచర్ మాత్రం ఇంకా అన్స్టేబుల్ గానే ఉంది. గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి బాస్. ఈఎస్ఐసి, పిఎఫ్, లేబర్ కోడ్స్ సింప్లిఫై చేయడానికి 2020లో లాస్ ని అప్డేట్ చేశారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే చాలా మంది వర్కర్స్ కి ఇవి చేరటం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే చాలా మందికి కనీస అవగాహన కూడా లేదు బాస్. ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ రోజుకి 500 నుంచి 800 రూపాయలు సంపాదిస్తాడు, కానీ జాబ్ లో సెక్యూరిటీ ఉండదు, హెల్త్ సేఫ్టీ ఉండదు, సోషల్ రెస్పెక్ట్ అంటావా అది అసలు మర్చిపోండి బాస్. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో స్టిల్ ఒక లేబర్ పరిస్థితి ఏంటంటే రెక్కాడితే గానీ డొక్కాడనే పరిస్థితులు. జర్మనీ, స్వీడన్ లాంటి కంట్రీస్ లో లేబర్ కి స్ట్రాంగ్ రైట్స్ ఉన్నాయి బాస్. ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్, స్ట్రాంగ్ యూనియన్స్, సోషల్ సెక్యూరిటీ. అందుకే అక్కడ లేబర్ ఒక డిగ్నిటీతో జీవిస్తారు. మన దగ్గర మాత్రం ఇంకా స్టిల్ స్ట్రగల్. ఒక సిటీ, ఒక బిల్డింగ్, ఒక రోడ్, ఇవన్నీ ఎవరు కట్టారు బాస్? లేబర్ లేకపోతే లిటరల్లీ దేశం అనేది ఆగిపోతుంది. దేశం దాకెందుకు బాస్? కార్పొరేట్ పీపుల్స్ రోజంతా మీటింగ్స్, టార్గెట్స్, స్ట్రెస్ తో ఇంటికి వస్తారు. అప్పుడు ఆ ఇల్లు నీట్ గా కనిపిస్తే అది వాళ్ళ లక్ కాదు బాస్, ఒక పని మనిషి కనిపించని కష్టం. ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి, మీరు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అన్ని చంద్రవందరగా ఉంటే మీకు ప్రశాంతత ఉంటుందా? ఆ రోజు బయట మీరు చేసిన కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మన దేశంలో లేబర్ ఫ్యూచర్ డెవలప్ అవ్వాలంటే మినిమం వేజెస్ స్ట్రిక్ట్ గా ఉండాలి, హెల్త్ అండ్ సేఫ్టీ కంపల్సరీగా ఇవ్వాలి, రెస్పెక్ట్ టు లేబర్ మైండ్ సెట్ ఖచ్చితంగా రావాలి. రెస్పెక్ట్ అనేది వర్డ్స్ లో కాదు బాస్, యాక్షన్స్ లో చూపించాలి. ఈ మేడే రోజున ఒక పోస్ట్ పెట్టడం కాదు, ఒక లేబర్ ని గౌరవించండి, ఒక థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కేవలం వర్కర్స్ కాదు బాస్, మన దేశానికి బ్యాక్ బోన్. దేశం ఎదగాలంటే ముందు పనిచేసే చేతులు ఎదగాలి బాస్. దేశాన్ని మోసేది మాటలు కాదు, పనిచేసే చేతులే. మీ ఒపీనియన్ ని కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి బాస్. నా మాటల్లో నిజం కనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాస్.